బాబుపై తిరుగుబాట్లు కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీకి మాజీ సీఎం చంద్రబాబుకి 14 ఏళ్ళుగా సేవ చేసి అయినా నాకు జరిగిన అవమానం జీవితంలో మర్చిపోలేను, కనీసం ఒక్క మాట కూడా చెప్పుకొని ఎమ్మెల్యే టికెట్ని ఇతరులకు కేటాయించారంటూ ఈ ప్రక్రియలో ఒక పక్క నియోజకవర్గంలో వాళ్ళకి ఇచ్చిన గౌరవం కూడా నాకు ఇవ్వలేదు, చంద్రబాబు టికెట్ విషయంలో పునరాలోచించుకోకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అవుతుందంటూ బొల్లినేని వెంకటరామారావు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు కార్యకర్తలు ఎదుట వాపోయారు. ఉదయగిరి ఎమ్మెల్యే నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులతో కలిగిరిలోని క్యాంప్ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించి చెప్పారు. ఇవి నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు వరకు వీళ్ళందరూలో కొంతమంది మళ్ళీ ఆగిపోతారు, మళ్ళీ కొంతమంది గొడవ పడతారు. ఇప్పుడు నేను పీలా గోవింద్ బ్యాచ్ అక్కడ భువనేశ్వర్ గారిని అడ్డుకున్నటువంటిది ఉంది, మళ్ళీ పీలా గోవింద్ నేను పార్టీ మారనంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. వీళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. భారతీయ జనతా పార్టీ కనుక స్ట్రాంగ్గా నిలబడి మేము ఒంటరిగా ఉంటాం రెండంటే వీళ్ళకి ఏమన్నా అవకాశం ఉంటుంది. అటు తెలుగుదేశము జనసేన కలిసిపోవడంతో ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది. ఇట్లాంటి వాళ్ళు టికెట్లు రాకపోవడం వల్ల సమస్య ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళకి దిక్కు లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఈ తిరుగుబాట్లు పెద్దగా ఏం ప్రభావం చూపెట్టకపోవచ్చు.